ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవని కాంగ్రెస్ రేపు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి, సర్వం సిద్ధం కావాలని కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు, హరీష్ రావు ఫస్ట్ చెప్తున్నారు. మీరు గెలుస్తారు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే? ఇప్పుడు నేను ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలతో తిరుగుతున్నా కాబట్టి మంచి ఏమైతుంది, చెడేమైతుంది నాకు ఒక అవగాహన ఉంటుంది. ఉమ్, ఒక వ్యక్తి సంవత్సరంకి వెళ్ళి 14 నెలలకి వెళ్ళి ఆయన కాన్స్టిట్యున్సీలో తిరగలేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ప్రజల్లోకి వెళ్ళలేదు, ఆయనను కలిసిన వాళ్ళంతా కూడా ఆయన పార్టీ కార్యకర్తలే. ఉమ్, అసలు వ్యక్తి మాట్లాడిన మాటలకి శాంటిటీ ఉంటుందని చెప్పి మీరు భావిస్తే ఉమ్. ఇంత అంటే ఈ చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్న నాకని ఆలోచన ఉండాలి. అసలు వ్యక్తి ఇప్పుడు మాట్లాడి మనం స్పీకర్ దగ్గర ఆగిపోవాల్సిన ఇష్యూను సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయారు. సుప్రీంకోర్టు కూడా ఎలా సీరియస్ అవుతుంది స్పీకర్ గారి మీద. ఒక విషయం సిస్టమ్ ప్రకారంగా ఉప ఎన్నికలు వస్తాయా అవన్నీ కూడా స్పీకర్ అథారిటీ, స్పీకర్ డెసిషన్. బట్ మీరు సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? 100% ఉప ఎన్నికలు వస్తే 100% సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, ప్రజలు మాకు ఒక టైం ఫ్రేమ్, ఒక టైం పీరియడ్ ఇచ్చారు. ఇవన్నీ రిఫరెండం గా పెట్టుకుని మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మేము ఎన్నికలకు పోయేది. మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పనులను ఇవన్నింటినీ పెట్టుకొని ఈ రిఫరెండం తోటి మేము రేపు పొద్దున్న ఎన్నికలకు పోయేది. మళ్ళీ ప్రజాక్షేత్రంలో 5 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ 4 years వస్తే, వచ్చినప్పుడు మళ్ళీ మేము అందరం ఫేస్ చేయాల్సిందే. ప్రజలు ఆ సంక్షేమాన్ని బేస్ చేసుకొని, మేము ఇచ్చిన అభివృద్ధి పనులను బేస్ చేసుకొని మాకు తీర్పిస్తారు. అండ్ వారు ఇచ్చిన తీర్పు 100% మాకు పాజిటివ్ ఉంటుంది అని ఒక నమ్మకం, భరోసాతో మేము పనిచేస్తున్నాం. అండ్ దీనిపైన విమర్శించే హక్కు కానీ, విమర్శించే ఆ స్పేస్ కానీ భారతీయ జనతా పార్టీకి అయితే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళ కేంద్రంలో ఇది 3వ అధికారం నుండి, ఇప్పుడు కేంద్రంలో అధికారం నుండి నువ్వు ఎన్ని నిధులు తీసుకొని వచ్చినావు, ఎన్ని సంక్షేమ పనులు చేసినావు చెప్పి నువ్వు ఓట్లాడుకు, నీ రిఫరెండం నువ్వు చెప్పు. నువ్వు అంటే ఆడిచ్చిరు డబుల్ ఇంజన్ కావాలి, డబుల్ ఇంజన్ కావాలంటే 2 దిక్కుల ఇంజన్ ఉండి 2 దిక్కుల పోతే మధ్యలో ఎటు కాకుండా ట్రైన్ ఇరిగిపోతుంది. ఉన్న ఒక్క ఇంజన్ ఎంత ఫాస్ట్ గా పోయింది, ఎంత దూరం పోయింది, ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది 11 ఏళ్ళలో చెప్పుర్రి. తెలంగాణలో కూడా రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే. ఒక 5-6 మాసాల కంటే కాంగ్రెస్ ఉండదు. బండి సంజయ్ చెప్తున్నారు 5-6 మాసాల కంటే కాంగ్రెస్ ఎక్కువ ఉండదు. అదే చెప్తున్నా, తలతిక్కగా ఆలోచన లేకుండా మాట్లాడే వ్యక్తి బండి సంజయ్. ఈరోజు బండి సంజయ్ గారికి నిజంగా ఆలోచన ఉంటే కరీంనగర్ ఏదైతే పార్లమెంట్కి వెళ్ళి వారు ఎంపీగా వారు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు ప్రాతినిధ్యం వహించే వారు పదే పదే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటారు. ఆయన పక్కనే రామాలయం ఉంది, మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇల్లందకుంట మండలంలో. ఆ రామాలయానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ముందైనా చెప్పమని చెప్పారు, లేదా మా కొండగట్టు అంజనకి ఎన్ని నిధులు తీసుకొని వచ్చిండో చెప్పమని చెప్పారు. అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళనే అడుగుతున్నా. ప్రతిసారి సెంటిమెంట్స్ ని, ఎమోషన్స్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు కదా, అది కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్ప వాళ్ళకి దేవుళ్ళ పైన భక్తి లేదు. అది కేవలం ఓట్ల పరంగా ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకంగా యూజ్ చేసుకోవాలన్న ఆలోచన తప్ప ఆ చిత్తశుద్ధి లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఒక ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఎట్లా అధికారంలోకి రావాలి, ఎవరిని కూలగొట్టాలి, ఎవరిని దొక్కాలి, ఏ రాష్ట్రాన్ని ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా వడగొట్టాలి, ఎవరిని లోపలేయాలి, ఎంత నింపుకున్నాం, ఎంత దోచుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఇది తప్ప ఇంకొక ఆలోచనే లేదు. సో గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను 1-2 సార్లు విమర్శించారు. మీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సో ఇప్పటి ముఖ్యమంత్రి. ప్రభుత్వ భూములంతా కూడా వేలం వేయడం, ప్రభుత్వ భూముల్ని అమ్ముకోవడం, రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుందని కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పిందని చెప్పారు. ఇప్పుడు మీరు కూడా అమ్మకానికి 400 ఎకరాలు పెట్టారనేది ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా టెండర్లను అమ్మకాలకి పెట్టిన 400 ఎకరాలు ఏ ప్రొసీజర్ ప్రకారంగా ఆల్రెడీ వాళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసి ఇంప్రాపర్ గా ఒకరికి కట్టబెడితే దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి క్లోజ్ అయిన దాన్ని ఈరోజు దాన్నే పెట్టారు తప్ప ఇంకో దాన్ని తీసుకొని వచ్చి పెట్టలే. అండ్ పెట్టిన దాన్ని కూడా మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్కతో సహా ఏ సంక్షేమం కోసం దేనికోసం ఖర్చు పెడుతున్నామో చూపిస్తున్నాం తప్ప వాళ్ళ లెక్క ఆలోచన లేకుండా ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్ట్ ఇండైరెక్ట్ గా అందులోకి సంబంధించి కొన్ని కంపెనీలకు వాళ్ళకే టెండర్లు ఇచ్చి దానికి సంబంధించి మళ్ళీ దాన్ని పంపుల ప్రాజెక్ట్ సొంతంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తీసుకునేటట్టు చేసి ఆ నిధులన్నీ కూడా ఆలోచన లేని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏ రకంగా ఒక స్కీమ్ తీసుకొని వస్తే ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచించి తీసుకొస్తున్న ప్రభుత్వం మాది కాదు. మాది చాలా స్పష్టంగా ప్రతి దానిపైన కూడా మేము ఏది వారు క్వశ్చన్ అడిగినా ప్రతి దానికి కూడా సమాధానం మేము చెప్తున్నాం. ప్రతి దానికి కూడా మేము ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఏమన్నా పొరపాట్లు మాతోటి జరిగితే అది మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కూడా దానిపైన యాక్షన్ తీసుకొని దాన్ని రివైజ్ చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఎమ్మెల్సీ అయిన తర్వాత బల్మూరు వెంకట్లో ఏమైనా మార్పు వచ్చిందా, లేకపోతే గతంలో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ లాగానే సాదాసీదాగా స్టూడెంట్స్ని వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాడు? ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా బల్మూరు వెంకట్ వెళ్ళి ఎక్కడే ఇష్యూ ఉన్నా నేను వెళ్ళి కలవగలుగుతాను, ఎందుకంటే అది నా రోల్.
ఈ రోజు యాజ్ అన్ ఎమ్మెల్సీ ఎవరన్నా నన్ను ఆహ్వానించి లేదా ఇది ఇష్యూ ఉంది అని నా దగ్గరకు వస్తే నేను వెళ్ళి మాట్లాడగలుగుతాను. ఎందుకనంటే మా పార్టీకి సంబంధించి ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా ఇంకొకరికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇంకోళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు సంబంధించి ఆ క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా రిజాల్వ్ చేయాల్సినవి నా దగ్గరకు వచ్చినాయి. ప్రతి ఒక్క దాన్ని అడ్రస్ చేస్తున్నాం. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఇష్యూని మనం అడ్రస్ చేసే ఒక అవకాశం ఉంటుంది. అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఇష్యూ నా దగ్గరకు వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని, లేదా మనం వెళ్ళి పలానా అధికారిని నేను కలిసిన అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని, లేదా మా ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన సోషల్ మీడియాలో పెట్టుకొని నేను ప్రతిపక్షంలో లేను, నేను అధికార పక్షంలో ఉన్న, అది నా బాధ్యత. నా బాధ్యతని నేను చేస్తున్న దాన్ని ప్రజలకు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే సమస్యలు పరిష్కారం అవుతున్నాయో ఆ పరిష్కారం అయ్యే సమస్యలు ప్రభుత్వం పరిష్కరించింది అని అంటే ప్రభుత్వానికి పేరు వస్తే బల్మూరు వెంకట్కి పేరు వచ్చినట్టు. సో నా పనిని 100% నేను చేస్తున్నాను. పని చేసే విధానం మారుతుంది. మన యొక్క పోస్ట్ మారినప్పుడు ప్రొసీజర్ మారుతుంది. ఆ రోజు నేను చట్టసభలో బయట వెళ్ళి ఎవరు బయటికి వస్తారా, ఎవరికి రిప్రజెంటేషన్ ఇద్దామనే ఒక పరిస్థితులు ఉండే. ఈ రోజు ఆ సమస్యల పైన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తిగా ఉన్నా. సో సమస్యలు ఈ రోజు పరిష్కరించాల్సిందే నేను. అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆ రోజు నా రోజు సమస్యల్ని లేవనెత్తడం. ఈ రోజు ఎవరైతే సమస్యల్ని లేవనెత్తుతారో ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ప్రభుత్వంతో చర్చించి ఎక్స్ప్లెయిన్ చేసి దానిపైన అవగాహన ఉంది కాబట్టి పరిష్కరించాలి. ఆ దిశగా నేను పనిచేస్తున్నాను. రైట్ గా ఫైనల్ గా మీరు అన్నట్టుగా సమస్యలకు సొల్యూషన్ చూపే దిశగా మీరు ముందుకు పోతానంటున్నారు. విద్యార్థులు సమస్యకైతే సొల్యూషన్ అని ఉంటది, లేదా సమాధానం అని ఉంటది. ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరకదు. కొన్ని సమస్యలు మనకు ఎదురయ్యేటి సొల్యూషన్ దొరకని సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమాధానం దొరకక ఇబ్బంది పడతారు. నా దగ్గరకు వచ్చిన సమస్యకి సొల్యూషన్ అని ఇప్పిస్తున్నాను, లేదా ఎందుకు జరగట్లేదు, ఎప్పటి వరకు జరుగుతుందన్న సమాధానం అన్న వారికి ఇస్తున్నాను. రైట్. సో విద్యార్థుల పక్షాన మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా ఫైట్ చేసారు. విద్యార్థులు ఇవాళ మీకు మీ గెలుపులో ఒక కృషి అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎమ్మెల్సీగా కావడంలో అలా పోరాటం ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, రీసెంట్గా మళ్ళీ మీరు మరొక డిఎస్ఏ ఇస్తాం 5-6 వేల ఉద్యోగాలతో అని చెప్పేసి అన్నారు. సో వీటి విషయంలో ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతా ఉన్నారు? నిరుద్యోగులకు ఎప్పుడు శుభవార్త చెప్పబోతుంది రాష్ట్రంలో? మొదట మెయిన్ ప్రాబ్లం ఏముండేనంటే ఏదైనా నోటిఫికేషన్ కొత్తది ఇవ్వాలంటే పాత నోటిఫికేషన్ పెండింగ్ ఉంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఆస్కారం ఉండకపోతుంది. ఈరోజు మొదట ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఇమీడియట్గా ఉన్న పాతవన్నిటిని కూడా కోర్టు కేసులలో అవి ఇవన్నీ రిజాల్వ్ చేసి అన్నిటికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. 1-2 పెండింగ్ ఉన్నాయి, తక్కిమవన్నీ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ రకంగా భర్తీ చేయగలుగుతాం అనేది ఒక సిస్టమ్ మన దగ్గర వచ్చింది. ఈ వర్గీకరణ దానిపైన ఏదైతుందో దాని వల్ల కొద్దిగా డిలే అయింది. ఆ వర్గీకరణ కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల ఇవన్నింటిని రిజాల్వ్ చేసుకొని ఆ రివైజ్డ్ క్యాలెండర్ ఏదైతున్నాయి, ఆ డేట్స్ ఏవైతున్నాయి రివైజ్ చేసి 100% ఒక సైకిల్ లెక్క ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా ఒక సైకిల్ లెక్క ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ పని చేయడానికి ఏదైతే విద్యార్థులకి ప్రభుత్వానికి మధ్యలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా రిజాల్వ్ చేయాల్సిన ఉన్నా ఒక సమన్వయకర్తగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక ఎమ్మెల్సీగా 100% ఆ బాధ్యతను నేను తీసుకొని ఆ ప్రతి సమస్యని పరిష్కరిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. మిగిలిన పెండింగ్లో ఉన్నటువంటి గ్యారెంటీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారంలో నుంచి వెళ్ళే లోపల నెరవేర్చాలని కోరుకుంటున్నా. సో ఇది ప్రతిపక్షాలు అయితే వరుసగా కౌంటర్ ఎన్కౌంటర్ లెక్క ఒక మినీ వార్ లెక్క సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షము. సో ఈ వార్కి ఎప్పుడు ఎండింగ్ పడుతుంది, 6 గ్యారెంటీలు ఎప్పుడు నెరవేరుస్తుంది? సో మరి ఇప్పటికే అప్పుల కుప్పగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉంది. కొత్త అప్పులకు ప్రభుత్వ భూముల్ని అమ్ముతూ పోతున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఎప్పటి వరకు సాటిస్ఫాక్షన్గా అధికారం ఉండి ప్రజలకు మరి పూర్తి స్థాయి సంక్షేమ పథకాలని అమలు చేస్తూ చూద్దాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం నిరుద్యోగుల విషయంలో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. నిరుద్యోగులు ఏ సమస్య వచ్చినా వాళ్ళ సమస్యకు ఒక సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తా అంటూ బల్మూరు వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.